టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. నవ్వడం ఒక భోగం, నవ్వించగలగడం యోగం, నవ్వలేకపోవడం రోగం అని కొందరు పెద్దరంటే, నవ్వు 4 విధాల చేటు అని మరికొందరు అంటారు. కాదు కాదు, నవ్వు 40 విధాల గ్రేటు అని 40 సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉంటూ నటుడిగా, రచయితగా, హీరోగా సమానమైన పాత్రల్లో కూడా మనకు వెండితెర మీద కనిపించి మనల్ని కడుపారా నవ్విస్తున్న హాస్య నటులు శ్రీ కృష్ణ భగవాన్ గారు. ఆయన సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది, అది ఆయన ఉండడమే. గోదావరి జిల్లా యాసకు వెటకారాన్ని జోడించి హాస్యాన్ని పండించడంలో ఆయనది ఒక ప్రత్యేక శైలి. కృష్ణ భగవాన్ గారు సినిమాలో ఉన్నారు అంటే అటు నిర్మాతలకి ఇటు ప్రేక్షకులకి ఒక మినిమం గ్యారంటీనే. నటుడిగా, రచయితగా మనల్ని ఎంతో నవ్వించిన శ్రీ కృష్ణ భగవాన్ గారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం. నమస్తే. గ్లామర్ వచ్చారు సార్, ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఫుడ్ డైట్ కూడా మార్చాయండి. యోగా చేస్తున్నా. నాకు ఈ కాలు కొద్దిగా నెర్వ్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు కోలుకుంటున్నాను. బాగుంది. రైస్ మానేసి మిల్లెట్స్ తింటున్నా. కొన్ని ఆరోగ్యకరమైన సూత్రాలు పాటిస్తున్నాం. మరి మిమ్మల్ని కార్యక్రమంలో కూర్చోబెట్టుకుని ఒక మంచి జోక్తో స్టార్ట్ చేయకపోతే చాలా అసంపూర్ణంగా అనిపిస్తుంది. సో మీ నుంచి ఒక మంచి చలోక్తి అని జోక్ ఏమన్నా చెప్పాలని ఉంది, కానీ చెప్పడానికి ఏముందని ఆలోచిస్తున్నా. మా ఇంటికి ఒకసారి మన రవికుమార్ లాంటి మేనేజర్ ఆయన వచ్చాడండి, వెడ్డింగ్ కార్డు పట్టుకుని వస్తే. నా ఇంట్లో మా వైఫ్ లేదు, నేను ఒక్కడనే ఉన్నాను. ఆయనకి ఏం పెట్టినాక ఏమీ లేక బీపీ ట్యాబ్లెట్ అని తీసుకుంటారేటన్నా. అదే వద్దండి పోనీ షుగర్ అండి. నాకు షుగర్ లేదండి అని చెప్పి ఇదేంటి ఇలా అంటున్నాడు. ఆ మర్యాదలో నేను ట్యాబ్లెట్ వేసుకుంటానని అడిగాను, నాకు తెలియలేదు. అతను చాలామంది చెప్పాడు, అది బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటారా అంటే. స్క్రిప్ట్లో సీన్ పేపర్లో ఉండే జోకుల కన్నా మీరు స్పాట్లో వేసే జోకులు, డబ్బింగ్లో చెప్పే జోకులు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. అది అందరికీ అబ్బాయి అంత కళ కాదు సార్. నిజంగా రియల్లీ హ్యాపీ టు హ్యావ్ యూ అగైన్. దాన్ని దేవుడి మీద వదిలేద్దామండి సార్. సో అసలు మీ బాల్యం ఎక్కడ జరిగింది, మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది? ఈస్ట్ గోదావరిలో కాకినాడ దగ్గర కైకోవల్ అనే ఊళ్ళో పుట్టానండి. కైకోవల్. మేము 3 బ్రదర్స్, నాకు 2 అన్నయ్యలు 2 సిస్టర్స్. లక్కీగా మా నాన్నకి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్, వ్యవసాయ కుటుంబం. అన్నయ్య డాక్టర్ చదివాడు, చిన్న అన్నయ్య ఇంజనీరు. నేను చదవకపోయినా కానీ చదివించారు కాబట్టి బీకామ్ అది చేశాను. తర్వాత ఇన్స్పిరేషన్ అంటే ఏమన్నా అంటే మా అన్నయ్య డాక్టర్ మంగరాజు నాటకాలు, ఈ రైటింగు ఇవన్నీ కొంచెం ఒక క్వాలిటీ. ముళ్ళపూడి వెంకటరమణ గారు అలాంటి వారికి అభిమాని, ఇన్స్పైర్ అయినాడు. తను రాసేవాడు. నేను ఇన్స్పైర్ అయింది కూడా ఆయన నుంచే, అన్నయ్య దగ్గర నుంచి. అవునా? సో నైస్. మా అమ్మమ్మ చెప్పేది, మా ఇంటి పక్క ఇల్లే సూర్యకాంతం గారు. అవునా? కైకోవాలి. మీరు ఆవిడ ఎప్పుడు కలిసారా? మరి నేను మా అమ్మమ్మ చెప్పింది, నేను చూడాలి. అప్పటికి వచ్చేసారు ఆవిడ ఇక్కడ. ఓకే ఓకే. చాలా ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అత్తగారి క్యారెక్టర్లు తినేస్తున్నారు అప్పుడు. అయితే మా అమ్మమ్మ చెప్తూ ఆ ఊరు కోళ్ళు ఆవిడ. ఓకే ఓకే. సో ఆవిడ అత్తగారిల్లు అనమాట. అత్తగారిల్లు. ఆ అత్తగారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్ అంత బాగా చేశారని అంటుంటారు. మహానటి. అమ్మో, ఈ చిత్రం ఏంటంటే తెలుసో తెలియకో నేను ఎప్పుడు వెళ్ళి చూద్దామని అనిపించలే. అవునా? అరే అంటే ఉంది, ఎప్పుడుకో చూస్తాను, జరుగుతుంటాయి ఎన్ని అనుకున్నాను, కానీ మిస్ అయిపోయినాయి. అలాగే కొన్ని మిస్ అయిపోతుంటాం. సార్ మీరు ఎడ్యుకేషన్ పరంగా ఎలా చదివేవారు? బీకామ్ చేశానండి నేను. బీకామ్ ఇక్కడే హైదరాబాద్లో చదివాను. ఓకే. మార్కుల విషయంలో చాలా పిసిని కొట్టేళ్ళ ఉండేవాడిని. 35 తెచ్చుకుంటే పాస్ అంటే 35 తెచ్చుకునేవాడిని. అవునా? ఓకే. తగినంత. స్కూల్లో మాకు హిందీ ఉండేది కదా, హిందీ అప్పుడు స్కూల్లో వచ్చేది కాదు. పెద్దపూడి జిఎంహెచ్ స్కూల్లో చదివేవాడిని. హిందీలో లెటర్ ఇచ్చారు. ఆ మాస్టర్, హిందీ మాస్టర్ కొట్టేవారు కూడా. ఇంత పొడిగి ఏళ్ళు ఉండి కొడితే, ఇక్కడ కొడితే ఈ ఏళ్ళు ఇక్కడ దాటి వెళ్ళిపోయి, మాకు చిన్నోళ్ళం కదా. లెటర్ ఇస్తే ఆ లెటరు నా ఎదురుగుండా ఉన్న గోపాలకృష్ణమాచార్యని, అతను దాంట్లో చూపించు అని చెప్పి చూసి రాసాం, ఇచ్చేసాం. ఆ మాస్టర్ ఏం చేశారంటే వేధవాన్ని చెవిపట్టుకుని, ఆచార్య గారు దాంట్లో చూసి రాస్తావరా అని చెప్పి పటేలు కొట్టాడు. కొట్టినందుకు బాధే లేదు, కానీ నాకు ఆచార్య దాంట్లో చూశాను అలా తెలిసింది. కానీ ఓకే. ఎప్పుడో ఎగ్జామ్ అవుద్ది, తర్వాత ఎప్పుడో అది దిద్ది మనకు తెస్తారు. ఈ లోపల ఆయన ఆచార్య తర్వాత తెలిసింది హిందీలో లెటర్ అట,
ఆ కింద ఆపుకెళ్ళియే గోపాలకృష్ణమాచార్య అని రాశాడు అతను. నేను కూడా అతని పేరే రాశాను. చివరికి ఆ స్థాయిలో కాపీ కొట్టారు. అంత బాగా చదివాడినండి. సార్, మీరు నటుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ బాగా పరిచయం అయినప్పటికీ కూడా మీలో ఒక గొప్ప రచయిత ఉన్నాడు. అది ప్రేక్షకులకి తెలుసు, నా బోటి వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయితే అసలు మీకు రచన పరంగా మీకు బాగా ప్రేరణ కలిగించిన రచయితలు ఎవరు? మీరు పుస్తకాలు ఏం బాగా ఎక్కువ చదివేవారు ఇష్టంగా? నేను రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి బుక్స్ ఇంచుమించు చదివానండి. చలంగారి చదివాను. బాలగంగాధర తిలక్ గారి అమృతం గురిసిన రాత్రి అరే అర్థమైంది. శ్రీశ్రీ గారి చదివాను, కానీ ఇంకో ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కొంచెం అర్థం కాక. ఓకే. తర్వాత బుచ్చిబాబు గారి చదివాను. అప్పట్లో మరి చదివే ఉండేది కదా. ముళ్ళపూడి వెంకటరమణ గారు అంటే బాగా ఇష్టం. కారా మాస్టర్, కాళీపట్నం రామారావు మాస్టర్, ఓకే ఓకే, వారి ఇవన్నీ చదివాను. తర్వాత మా బ్రదర్స్ అవి చెప్పినవి, ఆ సబ్జెక్టు ఇది. ఏ రచయితలకు ప్రభావం ఉందనుకుంటారు మీరు? టోటల్గా వీరందరికీ గురజాడ అప్పారావు గారి గురించి చెప్తుంటారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యామని. నాకు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, అంటే ఆయనలా రాయగలను. ఆయన ఇష్టం అంటే మన లోపల కూడా క్వాలిటీ ఉండాలి. అది నేను అనేది. ఆ ఫ్రీక్వెన్సీ ఉండబట్టే కదా. నైస్ సార్. మరి పాపారావు చౌదరి గారు మీరు అసలు కృష్ణ భగవాన్కి ఎలా మారారు? నా ముద్దు పేరు మా అమ్మమ్మ కృష్ణ అని పిలిచేదండి. అందరూ ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ అలాగే పిలిచేవారు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మహర్షి సినిమాకి వెళ్ళినప్పుడు వంశీ గారు ఏం పేరంటే కృష్ణబాబు అనేవారు. కుట్టబాబు, కృష్ణబాబు, కుట్ట ఇలా పిలిచేవారు. కుట్టబాబు ఏంటి? కృష్ణే కుట్టబాబు అయిపోయింది. కొలోకియల్గా. బాబులు చాలా మంది ఉన్నారు కదా అప్పట్లో అంటే పేర్ల లోపలే అలా గిరిబాబు గారు అలా చెప్పుకుంటారు. మోహన్ బాబు గారు ఉన్నారు. అలా ఉంటుంటే ఆయన అన్నమాట అలా అన్నారు ఆయన. ఒకరోజు భగవాన్ అని చేర్చారు, కృష్ణ భగవాన్ అలా అయింది. తెర మీద కనిపించిన ఫస్ట్ సినిమా మహర్షి, కానీ తర్వాత నాబోటి వాళ్ళకి బాగా గుర్తుండే సినిమా ఏప్రిల్ 1 విడుదల. అవును. ముఖ్యంగా 90s కిడ్స్, 80s 90s కిడ్స్ అందరికీ కూడా అది చాలా ఫేవరెట్ సినిమా ఏప్రిల్ 1 విడుదల. దాంట్లో కృష్ణ భగవాన్ గారు ఏమిటి, అసలు ఒక విలన్గా చేయడం ఏమిటి అనేది అందరికీ ఆశ్చర్యం, ఇప్పుడు చూసేవాళ్ళందరికీ కూడా. సో అసలు ఆ పాత్ర మీకు ఎలా వచ్చింది? అది ఒక కథ, ఒక అసిస్టెంట్ మా రూమ్లో ఉండేవాడండి. ఒక వేరే కథ చెప్తే అది వంశీ గారికి ఒక వర్షం కురిసిన రాత్రిలాగా, ఒక వర్షం కురిసిన పగలే ఒక కథ చెప్పాడట. చెప్తే ఎవరిది అంటే ఇలా మా రూమ్మేట్ ఆయనండి కృష్ణ భగవాన్ గారు, మా సినిమాలో అతను కథలు తయారు చేస్తాడని అలా నన్ను పిలిపించారు. అప్పుడు కొన్ని అలా జరుగుతాయి. ఏప్రిల్ 1 విడుదల కథని ఆయన టైటిల్ ఆయన పెట్టారు, వేరే టైటిల్ అది యాక్చువల్గా 2 పేజీలు కథ. దాన్ని అంత సినిమాగా తిన్నలైను నాది కదండి. ఎల్బి శ్రీరామ్ గారు నేను ఇద్దరం రాసాం. అది ఆ సీన్లు అయ్యి నేను కన్సీవ్ చేశాను కొంత. బ్యూటిఫుల్. వంశీ గారు అందరం కలిపి చేసింది అది. ఒక 6 months 7 months చేసామండి స్క్రిప్ట్ వర్క్. అప్పుడు గోపిచంద్ అనే క్యారెక్టర్ నన్నే నా చేత వేయించారు ఆయన, వంశీ గారు. నవల కదా హరిశ్చంద్ర అబద్ధం ఆడితే నవల కాదండి, అది చాలా మినీ కథ అంట అంతే. అలాంటిది విపుల వెనకాల చతుర వెనకాల వచ్చిన ఒక చిన్న కథ, కానీ మంచి బ్యూటిఫుల్ లైన్. సో వంశీ గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది, ఆయనతో మీకున్న జర్నీ గురించి? అదే మహర్షి సినిమా నుంచే పరిచయం ఏర్పడిందండి. స్రవంతి మూవీస్ రవికిషోర్ గారు, సాయిబాబా గారు, వేమూరి సత్యనారాయణ గారు, తమ్ముడు సత్యం గారు వీళ్ళందరూ కొత్తగా వచ్చి అంతకుముందు ఒక సినిమా లేడీస్ టైలర్ తీశారు. మళ్ళీ వంశీ గారుతోనే ఇది చేశారు మహర్షి. లేడీస్ టైలర్ తర్వాత మహర్షి. ఓకే, ఇమీడియట్గా అప్పుడు కొత్త వాళ్ళతో ఇది చేస్తున్నారంటే ఆయన వంశీ గారు నా తనికల భరణి గారు ఒక కుర్రాడు ఉన్నాడు బాగా చేస్తున్నాడు అని ఏదో ఆయన రికమెండ్ చేయడం చెప్పడం, ఈయన చూసి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది వంశీ గారు. అలా వారితో ఇప్పుడు వరకు జర్నీ జరుగుతాను. సో మీరు వంశీ గారి చిత్రాల్లో నడిచిన లాస్ట్ సినిమా ఏది సార్? ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్. మరి ఆయనతో మీకున్న మంచి కొన్ని మధురమైన అనుభవాలు ఏమన్నా మాతో పంచుకుంటారా? ఆయన హ్యూమర్ లేదని అనుకుంటాడు కానీ ఆయన హ్యూమర్ ఉన్న ఇది బాగా. తర్వాత ఆయన పొయిటిక్ సెన్స్ ఎక్కువ. ఆయనకి భగవంతుడు ఇచ్చిన క్వాలిటీ అంటే విపరీతమైన గ్రాస్పింగ్. ఒకళ్ళు చూడగానే మీరు జడ్జ్ చేయడానికి ఒకరోజు పెట్టింది ఆయనకి జస్ట్ 5 minutes పట్టచ్చు. అవన్నీ కూడా ఆయన గిఫ్ట్స్ అవి. తర్వాత విపరీతమైన నేటివిటీ ఉన్న మనిషి ఆయన కథలు కానీ ఏవి చేసినా
ఆయన కథలు అది పసుపుడు కథలు ఆస్వాదిస్తారు. చదివారా సార్ మీరు? అన్నీ చదవలేదు కానీ కొన్ని చదివాను. ఓకే. ఆ నేటివిటీ, ఆ వాతావరణం, ఆ పేర్లు వాడటం, అప్పటి ఏవో చెప్పడం అంటే ఇప్పుడు కుర్రోళ్ళకి అవి తెలియవు. మేనరిజమ్స్ కొన్ని వంశీ గారి మేనరిజమ్స్ అద్భుతంగా ఉంటాయి. మేనరిజమ్స్, తర్వాత ఇంకోటి బొమ్మలు, అవును ఫొటోస్ని ఆయన తీయించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అవును, అది చాలా క్రియేటివిటీ. ఆయన ఇంకో సీన్ ఏమన్నా చూస్తే ఆయన బ్రెయిన్లోనే ఇంత స్క్రీన్ తయారు చేసుకు ఆ స్క్రీన్ మీద ఇది ఎలా ఉండబోతుంది అనేది ముందే చూసేసుకుంటాడు. ఆయన. అంటే అక్కడ రికార్డింగ్ ఏం కావాలనేది ఒక విధంగా చెప్పాలంటే సినిమా కోసమే పుట్టిన వ్యక్తి, అంటే కళల కోసం పుట్టిన వ్యక్తి అనొచ్చు ఆయన. కమీడియన్గా స్టార్ట్ అయినప్పుడు వాస్తవానికి ఏప్రిల్ విడుదల తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తీసుకున్నట్టున్నారు. తీసుకోలేదు, మీ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చారు. ఓకే, మీ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. అవును, వాళ్ళు దృష్టిపడ్డారు అనుకుంటా. ఆ సినిమాలతో క్యారెక్టర్తో పాటు మీరు మళ్ళీ హైప్ అవ్వడం జరిగింది. సో ఆ గ్యాప్లో ఏం చేశారు సార్ మీరు? ఏం చేయలేదండి, ఏవో నాటకాలు వేయటం, ఏదో మైములు డైరెక్ట్ చేయడం, మైమ్ వేయడం, అలాగా చాలా క్యాజువల్గా ఒక ప్లాన్ లేకుండా గడిచిపోయింది. పైగా అజ్ఞానం ఎక్కువ ఉండటం మూలంగా బాధపడటం కూడా తెలియలేదు. అయ్యో ఏంటి నా జీవితాన్ని బాధపడటం కూడా నాకు తెలియలేదు. జ్ఞానం ఉంటే కొంచెం బాధపడదేమో. సో మళ్ళీ వంశీ గారితో ఆ సినిమా ఎలా పడింది అసలు? ఎందుకంటే దాని తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకోలేదు. కూచిపూడి వెంకట గారు వంశీ అండ్ వర్మ అని ఒక సినిమా చేస్తున్నాడు. టైటిల్ వంశీ అండ్ వర్మ. ఓ, ఆ స్క్రిప్ట్ రాస్తున్నాను నేను. ఓకే. ఏదో సీరియల్ చేస్తున్నానండి అప్పుడు. ఓ పక్క ఎవరో చెప్పారు ఆయన చాలా బాగా రాస్తాడండి. నాకు తప్ప అందరూ నేను బాగా రాస్తాను అనుకుంటాను, నేను అనుకోను అంతే. అది అంటే రాయను కాబట్టి నాకు తెలిసింది. వెళ్ళండి అది రాస్తుంటే అక్కడ మళ్ళీ వంశీ గారు ఈ సినిమా ఇది టేకప్ చేస్తున్నారు, నువ్వు ఇలాగొచ్చి అవి రాసుకోగలవా, కొండవలసి లక్ష్మణరావు అని ఒక కొత్త ఆర్టిస్టు, స్టేజ్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ అయ్యా అని అడిగాడు ఆయన. జూబ్లీ హిల్స్ క్లబ్లో మేము డైలాగ్ రాస్తుంటే అన్నాను అని వెళ్ళి అప్పుడు కూర్చుని ఆయనకి నాకు ఇంకా మిగిలిన క్యారెక్టర్లు ఏవి తగులుతారో ఆ సీన్లు నేను రాశాను. ఓ, అవును, వాళ్ళు దృష్టిపడ్డారు. అవును, వాళ్ళు దృష్టిపడ్డారా? లక్కీగా సినిమా హిట్ అయింది. అయ్యో, అయితే విపరీతం టెన్షన్ పడ్డా, ఎవరు నవ్వేవారు కాదు. అవునా? మా ఇమేజ్ ఏమి లేదుగా వీడు ఏంటి అనేది, అందుకని ఎవరు నవ్వేవారు కాదు. ఎంఎస్ నాన్న గారు డబ్బింగ్ చెప్పొచ్చి నువ్వు సైలెంట్గా బాడే కొట్టావు అన్నాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాను నేను. కో డైరెక్టర్ ఒక ఆయన అన్నాడు, మధిరాల వెంకట అని, ఆయన చాలా బాగా వచ్చిందండి మొన్న హీరోయిన్కి డబ్బింగ్ చెప్పినప్పుడు సునీత్ గారు ఎవరో చోట చేయవుతుంది బాగుందని. అలాగా పోన్లే అని అనుకుంటాను. సినిమా అయ్యో, అసలు దాంట్లో ఎన్ని పంచులు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అదేది గుడ్ మార్నింగ్ కుక్కర్ ఏంటి పుట్టగారు పొద్దున వాకింగ్ అంటే వెటకారానికి పరాకష్టం కదా. కుక్కర్ పెట్టి ఏంటి ఆయన వాకింగ్ తీసుకెళ్తున్నారు అన్నాడు. పరిచయం కూడా మెంటల్లీ రిటార్టెడ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని పరిచయం చేస్తాను. అటువంటి అలాగే కబడ్డీ సినిమాలు. దీని తర్వాత ఒళ్ళూరుపల్లి రమేష్ గారు దానికి ప్రొడ్యూసర్ అండి. జమినీ టీవీ వారు ఒళ్ళూరుపల్లి రమేష్ ఆయన అని. మళ్ళీ ఆయన ఆ రమేష్ గారే కబడ్డీ తీస్తున్నాడు వెంకీ గారు డైరెక్షన్లో. అది కొంచెం మేజర్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ జగపతి బాబు గారుతో. అది కూడా చాలా సరదాగా షూటింగ్ జరిగింది. ఒక నేటివిటీ ఉన్న సినిమా, కొన్ని సీన్లు అవి యాక్చువల్లీ ఫ్లేవర్ చూస్తే వంశీ గారి సినిమా అనుకుంటారు చాలా మంది. కొన్ని అన్ని నేను చేసే కొన్ని సీన్లు. అవునా? అది వెంకీ గారు యాక్సెప్ట్ చేశారు, రమేష్కి నచ్చినాయి. టోటల్ సినిమా రిలీజ్ అయ్యాక అందరికీ నచ్చింది. కూతురండి పాపం, తల్లి లేని పిల్ల అంటే అలా అది ఎంఎస్ గారు అందరికీ చెప్పేవారు. అది ఈడేవాడు అప్పుడు కొత్త ఆయన, ఈడేవాడు ఇంత స్పాంటేనియస్గా ఇలా అన్నాడని చెప్పి ఆయన చాలా షాక్ అయ్యి అందరికీ చెప్పేవాడు. అది మీరు ఒక పాయింట్ తర్వాత వన్ ఆఫ్ ది బిజియెస్ట్ కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీలోనే. ఎన్నో వందల సినిమాలు, రకరకాల క్యారెక్టర్లు, కానీ ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ మీ సిగ్నేచర్ ఉంటుంది. తమిళ్లో కొంతమంది కమెడియన్స్, వివేక్ గారు లాంటి వాళ్ళు ఎక్స్క్లూజివ్గా రైటర్స్ని పెట్టుకుని ట్రాక్ రాయించుకునేవారు వాళ్ళకి సీన్స్ అని చెప్పి నేను విన్నాను. సో మీరు కూడా అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా ఎప్పుడైనా మీ సినిమాలకి, కథలకి? లేదండి, నాకు లొకేషన్లో జరిగి ఇది ఇలా అంటే బాగుంటుందేమో అని డైరెక్టర్ గారిని అడిగి చేసినవి తప్ప ఒక ట్రాక్ రాసుకోవడం అలాంటివి ఏమీ నేను చేయలేదు. అది చేయలేదు. అది అయితే కొంచెం లిఫ్టింగ్లో ఏమైనా జరిగి ఉండొచ్చు, ఎక్కడో చదివినాయో ఆ టైంకి అది ఇక్కడ బాగుంటుందను. అదే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ బయటికి వెళ్తున్నాను ఏమన్నా కావాలండి, అదే మాకు కావాలంటాను. బయటికి వెళ్ళటమే అదే మాకు కావాలి అంతే. అది ఎప్పుడో బాబు గారు ఎవరినో అన్నారట. సిట్టింగ్లో కూర్చుంటూ
చాలా ఆవిడ మీకు అది అది అయిపోయిందండి ఇది అయిపోయింది వాళ్ళు ఎక్కువ మాట్లాడితే అది భరించలేరు కదా వాళ్ళు పాపం ఏమనరు కానీ మొహమాటంగా ఉంటారట. నేను ఆ సిచ్యువేషన్ చూడలేదు కానీ మరి బయటకు వెళ్తున్నాను ఏమన్నా కావాలన్నా అదే మాకు కావాలని అలాంటిది ఏదో సడన్గా గుర్తుకొచ్చి ఒక విధంగా లిఫ్టింగ్ కాకపోతే ఆ సిచ్యువేషన్కి అవసరమైంది కాబట్టి అనేసాను. అలాంటివి జరిగి ఉంటాయి. సో మీరు బాగా ఇన్స్పైర్ అయిన కమెడియన్స్ మీరు ఎవరికి ఏ కమెడియన్ చూసి మీరు ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారు మీ ముందు తరం వాళ్ళల్లో? ర్యాలింగ్ గారు ఇష్టం, ఓకే. రమాప్రభు గారు ఇష్టం, అల్టిమేట్ అల్రామలింగ గారు ఇష్టం, నా అభిమాన నటుడు కూడా ఆయన బ్రహ్మానందం గారు ఇష్టం. ఇంకా ఇప్పుడున్న మాలి గారు వీళ్ళందరూ రఘుబాబు వీళ్ళందరూ కూడా నాకు వేణుమాధవ్ ఇష్టం, ఎంఎస్ నారాయణ గారు ఇష్టం, ధర్మార్ సుబ్రహ్మణ్యం గారి టైమింగ్ ఇష్టం. అంటే మీరు చెప్పిన పేర్లలో చాలామంది అన్ఫార్చునేట్లీ వాళ్ళు మన మధ్యలో లేరు. సో వాళ్ళతో ఒక్కొక్కరితో మీకున్న చిన్న చిన్న జ్ఞాపకాలు అంటే ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే గుర్తొచ్చే మంచి మెమరీ ఏదైనా చెప్పి షేర్ చేసుకోగలరా? ఏదో ఒకటి. మీ అందరూ ఉన్నప్పుడు యాంకరింగ్ బ్రహ్మానందం గారు చేసేవారు. ఏంటంటే అప్పుడు ఏమైంది అని అంటే నవ్వుకోవడమే పని. షార్ట్ రైడ్ అంటే కొంచెం లేట్గా కూడా వెళ్ళేవాడు. ఎంఎస్ నారాయణ గారు ఆయన ఎంత ఇంటలెక్చువల్ జోకులు వేసేవాడు. ఎంఎస్ నారాయణ గారు అయ్యో ఆయన బాగా చదువుకున్నాడు కదా, సాంస్క్రిట్ కూడా. ఆయన టీచర్ కూడా కదా స్వతహాగా, లెక్చరర్. ఆయన లెక్చరర్గా ఉండి అంటే లేరు ఆయన, కాకపోతే ఇలా జరిగిందని చెప్పుకోవడం అంతే. ఇప్పుడు లేరు కాబట్టి ఇలా చెప్తున్నాం అని అనుకోవద్దు ఎవరున్నాయి. లెక్చరర్ ఆయన ఫ్లాష్ బ్యాక్ కానీ చెప్పినప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉండేదంటే కాలం ఇది ఇవ్వండి, నేను ఎవడో నా ముందు ఎదలపోయేవాడు, ఇక్కడ బొట్టు పెట్టుకుని తాడి చెట్టు ఎక్కేవాడిని, అసలు ఈ బొట్టు చెరిగిపోకుండా ఎక్కాలి అలా తాడి చెట్టు ఎక్కేవాడిని, నేను సైకిల్ దొక్కాననుకో మామూలుగా ఉండదు నా స్పీడు, ఎవడో అందుకోలేపాడు బెట్టలు వేసేవాళ్ళు. అంటే ఫ్లాష్ బ్యాక్ లెక్చర్ని అంటారు, దానికి దీనికి అసలు ఏం కుదురుతుంది, దానికి దీనికి ఏం సింక్ అవటం లేదంటే మీరు చెప్పేవన్నీ 3 రోజులు సైకిల్ దొక్కినట్టు కళ్ళు కోసం అది ఎక్కినట్టు ఉన్నాయండి. తెగ నవ్వేవాడు ఆయన, బ్రహ్మానందం గారు నవ్వేవాడు. అవును ఫ్లాష్ బ్యాక్ వాళ్ళందరికీ ఇది అవ్వదండి. అలాగే వేణుమాధవ్ కూడా చికెన్ తీసుకొచ్చి ఇప్పుడు భగవాన్ కానీ బ్రహ్మానందం కానీ ఎవరికి లేదు, నీకనే తెచ్చాను అమ్మ వండింది అని బ్రేక్లో టేబుల్ కింద నుంచి ఇచ్చేవాడు. అంటే నేను ఎవరు తెలియనివ్వనని ఆయన ఎంఎస్ గారు మరి తినేసో అమ్మకు ఫోన్ చేసి చెప్పచ్చు కదా. మళ్ళీ వేణుమాధవ్ గారు అమ్మకు ఫోన్ చేసి అమ్మా చికెన్ పంపించావు చాలా బాగుంది అని నేను అంటుంటే, నేను ఎక్కడ పంపించాను బాబు, ఆ కంపెనీదే అందరూ తింటున్నారు అది వేణుమాధవ్ అలా ప్రాక్టికల్ జోకులు వేసేవాడు. ఈవేళ లేరు. జంధ్యాల గారు అన్నట్టున్నారు ఈ కొటేషను, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం రోగం అని. అలాగా మీరు ఎన్నో ఏళ్ళుగా ఎంతోమందిని ఎంతో నవ్విస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా నాతో సహా. అయితే మీకేమైనా ఈ లైఫ్లో ఇంకా చేయలేకపోయానే అసంతృప్తి ఏమైనా ఉండిపోయిందా? ఒకవేళ అలా ఉంటే వచ్చే జన్మలో మీరు ఎలా పుట్టాలనుకుంటున్నారు? వచ్చే జన్మలో జ్ఞానంతో కూడుకున్న ప్లేయర్గా పుట్టాలి, ఆటగాడిగా పుట్టాలని. ఆటగాడు అంటే మళ్ళీ పేకాట అది కాదండి, టెన్నిస్ ప్లేయర్, అథ్లెట్ పోనీ అలా. నాకు ఎందుకంటే ప్లే గ్రౌండ్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్ ఇష్టం బాగా మీకు? ఇష్టం. మీకు ఇష్టమైన క్రీడ ఏమైనా ఉంది ప్రత్యేకించి ఈ స్పోర్ట్ చాలా ఇష్టం? క్రికెట్ చూస్తానండి, టెన్నిస్ చూస్తాను, షటిల్ చూస్తాను, ఫుట్బాల్ కూడా చూస్తాను. అన్నీ చూస్తారు? గేమ్స్ ఇంట్రెస్ట్. నైస్ నైస్. నేను చూసేదే ఛానల్స్లో అవే. ఓకే. మీరు బయటికి ఎంతోమందిని ఎంత నవ్విస్తున్నా కూడా మీరు బయటికి చెప్పుకోకపోవచ్చు ఎప్పుడు, అందులో ముఖ్యంగా కమెడియన్స్ దగ్గర నుంచి మాకు ప్రేక్షకులకు అనిపించదు. మీకంటూ మీరు మర్చిపోలేని ఒక విషాదమైన గుర్తు లాంటిది ఏమైనా ఎప్పుడు పంచుకోనిది ఏమైనా మీరు చెప్పాలనిపిస్తే మీకు టక్కన ఏది గుర్తొస్తుంది? ఈవి గారు చనిపోవడం అనేది నాకు చాలా బాధేసింది. ఎన్ని సినిమాలు కదా, చాలా చాలా మంచి క్యారెక్టర్లు చేశాను, గొప్ప హార్డ్ వర్కర్ అయినా. అది చేస్తుంటే ఒక క్యారెక్టర్ నేనైతే పర్సనల్ కిక్ ఫీల్ అయ్యేవాడిని. కిక్ అంటే మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోతారు, ఆ కిక్ అనుకుంటారు, అది కాదు. అది ఉండేది, అలా చేయించారు. అందరూ సీనియర్ ఆర్టిస్టులు, మన కోట శ్రీనివాసరావు గారు కానీ అందరూ ఆ క్యారెక్టరేషన్ అలా తయారు చేసేవారు ఆయన. అదన్నీ బాగా. ఆయన చనిపోయారంటే చాలా చిన్న వయసు ఆయన, అది బాధేసిందండి. ఇండస్ట్రీలో బాగా బాధేసింది. సార్ మీరు హాస్యనుడిగా మంచి బిజీగా ఉన్న టైంలో పూరి జగన్నాథ్ గారు నేనింతే సినిమాలో మీతో ఎక్స్పెరిమెంట్ చేశారు, విలన్ లాంటి క్యారెక్టర్, సాడిస్ట్ క్యారెక్టర్. సో అది మీకు ఎలా అనిపించింది ప్రత్యేకించి? అండ్ దాని తర్వాత మీకు అలాంటి వేషాలు ఏమైనా వచ్చాయా? నాకు అది చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను.
అది నాకు ఎందుకు ఇవ్వాలని అలాంటివి నేను చేయలేదు, ఆయన చూసలేరు. యాక్చువల్ స్టేజ్ మీద అలాంటివే చేశాను, ఇది ఆత్మహత్య అని అదని నాటకాలు అయ్యే చేసేవాడిని. ఏప్రిల్ 1 విడుదల చేసా వెళ్ళను. ఏప్రిల్ విడుదల వాస్తవానికి మీరు అంత రిజిస్టర్ అవ్వలేదు నిజంగా, అంటే ఈ ఫ్లేవర్ ఉండేసరికి మేబీ అది అవును. అది అంత ఇంపాక్ట్ అప్పుడు ఆ సినిమా హిట్ అయినా కానీ ఎవరు ఆ వేషం ఇవ్వలేదు, శాడిస్టిక్ భయం వేసే వేషం క్యారెక్టర్ ఇందులో ఆయన ఇచ్చారు. నేను చాలా ఎంజాయ్ చేశాను. కొంతమంది మన సినిమా ఇండస్ట్రీ కూడా బలి చేసే చాలా బాగుంది ఆ క్యారెక్టర్, వెరైటీగా ఉంది అని అన్నారు. నాకు ఇష్టమే అది. వంశీ గారిని కూడా అడిగామండి, ఏమన్నా శాడిస్ట్ క్యారెక్టర్ చేయాలని కోరికండి నాకు. ఓకే, స్టేజ్ మీద చేశాను, అది మాటలతో బాధపెట్టడం. ఒకసారి జంజాల్ గారి సినిమాలో కూడా చేశానండి, ఈవి గారు ఇప్పించారు అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు. అదేంటంటే ఆయన రెహమాన్ హీరో సుమలత గారు చేశారు ఆ సినిమా. సుమలత గారు నేను పెళ్లి చేసుకుంటాను, పెద్ద సీన్ నాదే డైలాగు, సింగిల్ టేక్ చేయగలిగే అది. అప్పుడు రఘు గారు కెమెరా, జంజాల్ గారు డైరెక్టర్. అది ఎయిటింగ్లో తీశారు, ఎయిటింగ్లో లేదు అది. మరి కథకి అయిపోయిందను మళ్ళీ హార్డ్గా ఆ రోజుల్లో ఉందను ఎందుకు తీశారని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చేశాను, కానీ అలాంటి వేషాలు ఏమి నాకు మళ్ళీ వచ్చినాయో ఏమీ రాలే. మరి మీరు రచయితగా ఉన్నారు ఇన్నేళ్ళగా, మీకు ఎప్పుడు దర్శకత్వం వహించాలని ఆ యాంగిల్ ఎప్పుడు అనిపించలేదా, లేకపోతే ఆ కోరిక ఏమైనా ఉండిపోయిందా మీలో? ఈ మధ్య కొంచెం ఆ జబ్బు పట్టుకుందండి, మీలాటోళ్ళు అంటుందో. అంతనారం చేయటం కాదు కానీ కొంచెం నేర్చుకోవాలి. ఒక కథ తయారు చేసుకున్నాను ఓటీటీకి. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా డైరెక్టర్, శ్రీనివాసరెడ్డి గారు, బొమ్మనా బ్రదర్స్, టాటా బిర్లమ్మ, ఆయన ఏదో చేద్దామంటే అది కొంత చేసాం. ఇంకోటి అనుకున్నాం, చెప్పాలని ఉంది, చెప్పొచ్చో చెప్పకూడదో కానీ అది మీరని అనుకున్నాం. నన్ను హీరోగా అనుకున్నారా? అయ్యో, అయితే ఖచ్చితంగా చెప్పాలి సార్. అంటే యంగ్ ఆదిత్య, బాలాదిత్య కాదు. అదే. సో అది ఐ మీన్ కథలు ఎంతవరకు వచ్చేసారు ఇప్పుడు? నెక్స్ట్ చేశాను కొన్ని ఇంక ఫినిష్లు చేయాలి. ఓకే, ఇంకొక ఫ్రెండ్ మంచి కథ తయారు చేశాడండి, హరి జగన్నాథ్ గారని. చీకటి పడితే అంటే సస్పెన్స్ లాంటిది ఏమన్నా? అలాంటిదే, బాగుంది అది. ఆయన ఏదో నాకు ఇచ్చాడు స్క్రిప్ట్, అందులో వేషం చేస్తున్నాం. ఒక రావు గోపాలరావు గారు లాంటి వేషం అనమాట అప్పట్లో. అది ఆ ఊళ్ళో పెద్ద ఒక రకం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథను చెప్పాలని ఉంది. చీకటి పడ్డాక ఏం జరిగింది. సో అది త్వరలో మీ నుంచి ఒక సినిమా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రేక్షకులు అనుకుంటున్నాం. మరి సార్ మీరు యాక్టివ్గా ఒక 10-15 ఏళ్ళ క్రితం అయినప్పటికీ కూడా దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక 3-4 తరాల ఆర్టిస్టులని, హాస్యనటులని చూశారు. హాస్యంలో మీకు అనిపించిన ఈ తరాల్లో వస్తున్న మార్పులు ఏమిటి? అప్పుడు నవ్వించారు, అప్పుడు కొన్ని బాగాలేని ఉండొచ్చు, బాగున్నాయి. ఇప్పుడు అలాగే బాగుంటున్నాయి, కొన్ని బాగోపోవచ్చు. వెయిట్ అని మీరే అంటున్నారు, ప్రేక్షకులే వెయిట్గా ఉందండి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు పంచెస్ వాటి మీద ఎక్కువ నడుస్తుంది. టెక్నాలజీ పెరిగినట్టు దీనికి కూడా ఒక మార్పు వచ్చింది, కామెడీకి కూడా. అది నా ఉద్దేశం. మీరు ఇంత సరదాగా మాట్లాడతారు, కానీ మీకు ఎక్కడో లౌక్యంలో లోపం వల్ల కొన్ని వేషాలు పోగొట్టున్నారు ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది. అది మాట నిజమేనా అసలు? అది ఇది చెప్పాలని లేదు కానీ చెప్పాలని ఉంది. లౌక్యం ఉన్నా లేకపోయినా టాలెంట్ ఉండాలండి. ఆ టాలెంట్ ఇంకా మరి నాకు సరిపోలేము, నాకు తెలియదు. కానీ లౌక్యం లేదు, లౌక్యం లేకపోవడం అది ఒక పుట్టుకతో రావాల్సిన ఒక గిఫ్ట్ అనుకుంటున్నాను. నాకు మిమ్మల్ని గౌరవించాలి, ఇది చేయాలి, అది అన్నా నాకు లోపల ఉంటుంది. అది నాలోంచి ఎక్స్ప్రెస్ కాలేదనుకోండి, నా మూమెంట్లోంచి. ఇక్కడ అప్పటిదాకా తిట్టినాడు జస్ట్ మీకు కాళ్ళ నమస్కారం పెట్టి అయ్యో అది ఇది అంటుంటే ఆడు బాగున్నట్టు ఉంటుంది. నేనేమో ఈడేంటి ఆడు ఎందుకున్నాడండి, ఇగో ప్రాబ్లం వాడు పొమ్మనండి, అలా ఉంటుంది అదొకటి. తర్వాత నేను రాంగ్ సైడ్ కూడా ఒకసారి తెలియక రబ్ చేస్తుంటాను. ఓకే, అదే ఈ బొగ్గు బాగుందని మెచ్చుకొని ఉంటాడు, ఈ బొగ్గు గురించి మాట్లాడాడు లౌక్యుడు. నేనేమో ఏంటంటే ఈ బొగ్గు మీద అలా ఉంది అంటాను. అలాంటి అది గొప్పనే అంటలేదు కానీ అది అలా ఉండాలి. మరి అది పుట్టుకతో రావాలని నేను డిసైడ్ అయ్యాను. నాకు అంత లేదండి. అండ్ మీ మీద రూమర్లు కూడా కొన్ని వచ్చాయి ఒక టైంలో అని విన్నాం. అది ఎవరు క్రియేట్ చేస్తారు మీకు తెలుసా అసలు? ఎట్లాంటి రూమర్స్? ఏంటి రూమర్ ఏంటండి? రూమర్స్ మార్క్ విన్నా నేను. ఓకే, మీ మీద ఎప్పుడైనా ఎవరైనా రూమర్ క్రియేట్ చేశారని మీకు తెలిసిందా? న్యాచురల్ అండి, మీ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది. ఇంకా సినిమా కొంచెం సెలబ్రిటీ అనే తెలిస్తే చాలు ఉంటుంది. రూమర్ అంటున్నారు కాబట్టి దాన్ని రూమర్గా వదిలేయండి. అలా దులిపి
సార్ ఒక నటుడిగా, ఒక మనిషిగా మీ బలాలు ఏమిటి, మీ బలహీనతలు ఏమిటి మీకు అనిపించింది? మీరు ఈ బలాన్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవాలి, ఈ బలహీనత వదులుకోవాలి అని ఏమైనా మీకు ఎప్పుడైనా అనిపించిన ఉన్నాయి సందర్భాలు? నాకు స్పాంటేనియస్గా దీన్ని ఇలా చేయొచ్చు అని తట్టదండి. స్పాంటేనియస్గా ఏదో అంటాను అనుకుంటారు కానీ తట్టదు. అబ్బా అయిపోయాక నేను ఇలా చేసి ఉండవలసి అందరికి ఉంటుంది ఇది. బెటర్మెంట్ అనేది ఇంప్రూవైజేషన్ ఉంటుంది. అది అట్లా మారుస్తారు కదా సార్, అది చేస్తాం. ఒక్కోసారి బాగుండొచ్చు, అబ్బా అలా కాకుండా దాన్ని ఇలా అని ఉంటే ఇంత మొక్కే చిన్నదే. నాకు బ్రివిటీ అంటే ఇష్టం. ఎంత స్మాల్ డైలాగ్ తక్కువ అలా అందరికీ ఇష్టం ఉంటుంది. ఎక్కువ చెప్పగలగాలి, ఇంచుమించు డైలాగు లేకుండా ఉండేలా ఉండడానికి సీన్ క్రియేట్ చేయాలి, ఉంటే తక్కువ ఉండాలి అనే కోరిక నాకు. ఓకే, మరి ఇది కరెక్టో రాంగో నాకు తెలియదు. అలా ఒకసారి అది సరిగ్గా తట్టగా గప్పుకుని ఫెయిల్ అయ్యాను, బాధపడుతుంటాను నేను. అలాంటివి ఉన్నాయి. అదే మీ బలం బలహీనత కూడా ఒక రకంగా చెప్పాలి కావచ్చు. ఎందుకంటే సార్ నేను చాలా సినిమాలు చూశాను సార్, మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు అంటే మనకి మేబీ డబ్బింగ్ విషయాలు ఆ టెక్నికాలిటీస్ తెలిసిన వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. సీన్ మీద ఒరిజినల్గా పైలట్లో లేని డైలాగ్స్ని మీరు చక్కగా ఫిల్ చేసి వదిలేస్తారు. అవును, అది ఆడియన్స్ నవ్వేస్తారు, నేను నాతో పాటు కూర్చొని నవ్వేస్తారు. ఓహో ఈయన ఇక్కడేసాడు ఇది అని అనుకుంటున్నాను, థింక్ చేస్తుంటాను అహర్నెస్లు. సో నిరంతరం ఆ థాట్లో ఉంటారు కాబట్టి మేబీ అది అట్లా వర్కౌట్ అవుతుంది. మీతో ఇంటర్వ్యూ అంటే మార్నింగ్ లేచి నేను కొంత ప్రిపేర్ అవుదాం అది ఇది అని ఎన్నో అనుకుంటాను. ఇక్కడికి వచ్చాక అవును ఆయనకి చెప్పలేదండి, ఆయన అడుగుంటే నేను ఇలా చెప్తున్నాను కదా అనుకుంటాను. అది వెళ్ళిపోయిన తర్వాత నా వైఫ్కి ఎవరికో చెప్పింది, నా వైఫ్ చూస్తున్నప్పుడు చూడదు జనరల్గా నా ఇంటర్వ్యూ. అప్పుడు చెప్పే కదా వెళ్ళేటప్పుడు ఏదో అబ్బబ్బా మర్చిపోయాను. ఇలాంటివి ఉన్నాయి బలహీనతలు. మీ ఫస్ట్ సర్కిల్, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ మీ సినిమాలు చూస్తున్నప్పుడు, మీ హ్యూమర్ చూస్తున్నప్పుడు వాళ్ళకు ఉండే రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? ఫ్రెండ్స్ మెచ్చుకుంటారండి, బాగున్నాయని. తర్వాత ఏమనుకుంటారని నాకు తెలియదు కానీ మామూలుగా ఒక మంది మెచ్చుకుంటారు. మా బ్రదర్ది సజెషన్ చెప్తారు, పెద్ద మెచ్చుకొని అంత ఇది ఏమడదు. నా వైఫ్ కూడా ఒకసారి 2 సార్లు మెచ్చుకుందేమో అంతే. దానికే చాలా పొరపాటు చేశాను అనుకుంటుంది అప్పుడు. అంతే. మీకు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుల్లో ఒక రఘుబాబు గారని నాకు తెలుసు ప్రత్యేకించి, అది కూడా అందరికి తెలిసిన విషయం. రఘుబాబు గారితో మీకున్న అనుబంధం గురించి, అసలు ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, ఈ జర్నీ? నేను వసంత కోకిల అనే సీరియల్ చేసేవాళ్ళం అండి. అప్పుడు ఆ సినిమాలో ఉప్పలపాటి నారాయణరావు గారు ఓకే డైరెక్టర్, దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్ అండి. ఆయన ప్రొడ్యూసర్, దానికి కలిసాం. ఓకే. యాక్చువల్గా అప్పుడు నేను వేయవలసిన క్యారెక్టర్ రఘుబాబు వేశాడు. ఓహో నాకు వేషం లేదన్నమాట అనుకున్నా. రఘుబాబు కూడా కొత్త అంటే పెద్ద వేషాలు వేసేసి తెలిసిపో గిరిబాబు గారు అబ్బాయి అనేది తెలుసు నాకు, పరిచయం అంతే లైట్గా. అయ్యో అంటే అప్పుడు రామకృష్ణారెడ్డి గారు అతను సినిమాల్లో చేశాడు కదా వేషాలని చెప్పి ఉప్పలపాటి నారాయణరావు గారు చెప్తే, ఉప్పలపాటి నారాయణరావు గారు సిటీలో వచ్చే క్యారెక్టర్ ఒకటి ఉందంటే అది వేసాం. అక్కడి నుంచి మా రఘుబాబు నా పరిచయం అలాగా ఓకే జరుగుతూ వచ్చింది. వాడి మురారి సినిమాలో క్లిక్, నేను నాలెడ్జ్ చూడ్డార్లో ఇట్టే కొన్ని సినిమాలు చేసాం, కలిసి చేసాం కమెడియన్గా. అలాగా కొంచెం లైక్ మైండెడ్, ఏమైనా షేర్ చేసుకోవటం కానీ పర్సనల్లీ కానీ అతనితో అంటే రోజు కలిసి వేయటం అని కాదు కానీ ఏదైనా ఫోన్లు చేసుకున్నాం. అలాగే డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, ఆయనతో అప్పుడప్పుడు బ్రహ్మానందం గారితో, అంటే వీరందరూ ఫ్రెండ్సే. డైలీ రెగ్యులర్గా కలిసి ఏదో కుర్రోళ్ళలాగా మీటింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది 9 అలా కాదు కానీ మేమందరం అవసరమైనప్పుడల్లా సినిమా ఫీల్డ్కి అవుట్ ఆఫ్ ఇది ఇంకా అది కాకుండా ఇంకా పర్సనల్ లెవెల్లో కూడా కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు. జాన్ అప్పారావు 40+ అనే సినిమాలో మీరు హీరోగా ఆయన ఒకటి కూర్చోడు వెంకట్ గారు, దాంట్లో సిమ్రాన్ గారు అనుకుంటా కదా మీకు హీరోయిన్గా చేశారు. బట్ యాక్చువల్గా ఆ సినిమా టైటిల్ కానీ లేకపోతే ఇనిషియల్గా బాగుంది అనిపించింది, బట్ ఎందుకు క్లిక్ అవ్వలేదు ఆ సినిమా మీ అభిప్రాయ ప్రకారం? దానికి చాలా ఇప్పుడు అంటున్నారు, పదం వాడుతున్నారు, పాజిటివ్ వైబ్రేషన్స్ అది అని అంటుంటారు చూసారు. అలాగా ఎక్కడికి వెళ్ళినా చాలా ఇదిగా వచ్చేది. కానీ నాకు మట్టుకు డౌట్ ఉండేది, ఎందుకంటే దేనికి డౌట్, సస్పెన్స్ ఉందని ఆయన అనేవాడు, ఫుల్ నమ్మకంతో ఉండేవాడు ఆయన. నాకు ఎందుకంటే ఇంకా కామెడీ ఇంకా విపరీతంగా ఉంటుందేమో అనేలా అనిపించింది లుక్ చూసేవాళ్ళకి.
అందులో లేదు. మళ్ళీ నేనే ఏప్రిల్ 1 విడుదలలో విలన్ వేసాను, మళ్ళీ నేనే విలను, నేనే ఒక ఇన్నోసెంట్ డబుల్ యాక్షన్ చేయటం. ఇంకా అది వస్తులోకి కొంతమంది అక్కడ దాకా బాగుందండి, ఇంకా అది ఎంటర్ అయితేలోకి ఇది ఎక్కడికో పోయింది సినిమా అంటే నా స్ట్రేచర్కి హెవీ అయిపోయిందేమో కదా అని అనిపించింది. ఓకే, అంటే ఏ రవితేజ లాంటి వాళ్ళు వేస్తే అది ఏమన్నా బాగుండేదేమో. ఓకే. అని చాలా మంది హీరోలు కూడా కామెడీ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇంతకు ముందర ఒక టైం వరకు హీరో క్యారెక్టర్ కొంచెం సీరియస్గా ఉండడం, లేకపోతే జెన్యున్గా ఉండడం, లేకపోతే రఫ్గా ఉండడం ఉండేది. ఆ తరంలో మీలాంటి కమెడియన్స్ అందరూ సినిమాకి చాలా అద్భుతమైన ప్యాడింగ్ ఇచ్చేవారు. తర్వాత కాలంలో అట్లీస్ట్ రీసెంట్ పాస్ట్లో హీరోలు కామెడీ చేసే క్యారెక్టర్లు ఎక్కువ పెరుగుతున్నాయి. వాటి వల్ల ఏమైనా కమెడియన్స్కి ప్రాముఖ్యత తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా? ఏమాది లేదండి, ఎందుకంటే అది ఎవరికన్నా అయితే పర్సనల్ అవుద్ది తప్ప అక్కడ ఏంటంటే చూసేవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎవరిస్తారు ఎంటర్టైన్మెంట్? నేను ఎంటర్టైన్ చేయబడ్డానా లేదా నా టికెట్గానే కదా, ఎవరు చేసినా పర్వాలేదు, ఒకళ్ళకి పోతుందని అనుకోలేదు. పోగొట్టుకోరు కదా, వాడు అవసరం అయితే వాడు అవసరాన్ని పెట్టుకునే ఉంటారు. అంతే, పైన భగవంతుడు మీకు ఎలా రాయాలో అలా రాస్తాడు. సార్, యాక్టింగ్, రచన ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక సర్ప్రైజ్గా మీరు ఊహల గుసగుసలాడే సినిమాకి అనుకుంటా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అసలు అది ఎలా వచ్చింది, ఎలా జరిగింది? ఇంకో సినిమాకి దానికి కూడా ఇచ్చారు సార్ వాయిస్ ఓవర్. అలా అవసరాలు శ్రీనివాస్ గారు ఆయన మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు అంటాడు నన్ను ఎంకరేజ్ చేయడానికి. ఆయన అయ్యో భలేవారు ఎలా చెప్తారు మీరంటే, ఆయన ఆ సినిమాకి వాయిస్ ఓవర్ ఇమ్మన్నారు, ఊహలు గుసగుసలాడే. తర్వాత అలా ఆయన కృష్ణ ఆయన డైరెక్ట్ చేశారు, అందులో యాక్ట్ చేశాను కూడా. ఆయన కూడా వాయిస్ ఓవర్ మీరు ఇస్తే బాగుంటుందండి, కథ నేరేట్ చేయాలి అన్న. కొంతమంది సినిమా అంతా ఉన్నాను అనుకున్నారు వాయిస్ మూలంగా. లేదు, మీ వాయిస్ సిగ్నేచర్ ఒకటి ఉంది సార్, అలాగే అసలు శ్రీనివాస్ గారు ప్రస్థానం చేస్తారు కాబట్టి ఆయనలో కూడా ఈ క్వాలిటీ ఉంది, ఇలా స్పాంటేనియస్గా జోక్లేసే క్వాలిటీ. అవును, వేస్తాడు, సైలెంట్గా ఉంటాడు. మాకు సైలెంట్ ఇష్టం. కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో అదే అన్నీ కొంచెం నా అల్లరి అలాంటి అల్లరి, అంతేకాని ఈ అని ఎగిరేసి అల్లరి కాదు నాది. ఊరికే ఏంటన్నాడు అతను, ఏమన్నాడు అనేది నా అల్లరి. అదే క్లాసులో ఏమన్నా వాట్ ఈజ్ మెంట్ బై డివిజన్ ఆఫ్ లేబర్ అంటే మ్యాథ్స్ లెక్చరర్ గారు నెక్స్ట్ అంటారు కదా, నేనే లేచి నెక్స్ట్ అనేవాడు. నేను అనగలను కదా, నీకు ఎందుకని నెక్స్ట్, నువ్వు నిలబడి, ఎందుకంటే మీరంటే ఎందుకు నేనే అనేసాను. అలాంటివన్నీ వాళ్ళ కోపం తెప్పించి. తర్వాత మీరు చాలా సినిమాలకి డైలాగ్స్, ఒరిజినల్ ఉన్న డైలాగ్స్ మీరు మార్చడం జరిగింది, చాలా బాగా హిట్ అయిన డైలాగ్స్ ఉన్నాయి. అలాంటివి ఏమైనా ఉదాహరణకి ఒక మర్చిపోరని మీరు చెప్పగలరు మాకు? కబడ్డీ కాడలో బ్రహ్మానందం గారు సూసైడ్ చేసుకోబోతుంటారు. నేను చేసుకోబోతుంటే జగపతి బాబు గారు వచ్చి ఆఫ్ చేస్తారు నన్ను. అప్పుడు ఆఫ్ చేసాక బ్రహ్మానందం గారిని ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు సార్ మీరు అని అడిగితే, ఏముందయ్యా నాకు పెళ్ళయింది, పుట్టినరోజు నాడు పట్టు చీర కొనమంది మా ఆవిడ, నేను కొనలేకపోయాను, నేనేమండి ప్రెగ్నెంట్ని, హాస్పిటల్కి వెళ్ళాక చిన్న మారుతి కారు నాకు కొనండి అని అడిగింది, అది చేయలేకపోయాను. ఏమంటే పిల్లలు పుట్టేశారు, ఒక అపార్ట్మెంట్ అన్నా కొనమంది, అది కొనలేకపోయాను. అక్కడి నుంచి అది అన్నం తింటాం మనిషి నన్ను తింటాం మొదలెట్టింది. నా పొజిషన్లో మీరింటే ఏం చేస్తారండి? మీ మిస్సెస్కి మేము ఏం చేసినా బాగుండదు కదండి. జగపతి బాబు రే అంటే, నువ్వు చేసినా బాగోదు అంటే. ఇంకా సీన్ ఉంది, బ్రహ్మానందం గారు ఈ ఒక్క ముక్క అంటిలోకి ఆయన అంతే అయిపోయింది, ఇంకొద్ది మిగిలింది, ఇంకా అనవసరం వేసేసాడు, ఇవ్వాల్సిందని ఆయన ఆఫ్ చేసి చాలా ఎంకరేజ్ చేశాడు. అక్కడితో అయిపోయింది. అది అనుకోకుండా మీ మిస్సెస్ మేము ఏం చేసినా బాగుండదండి, అయిపోయింది. ఆయన క్లోజ్ చేస్తాడు. ఆయన చాలా ఇంటెలిజెంట్ కదా, సీన్ ఎలా ఉండాలి అన్నీ బ్రహ్మాండంగా అన్ని ఎక్స్పీరియన్స్లో తెలుసు ఆయనకి. అచ్చా, ఒరిజినల్ లేదు అది, ఒరిజినల్లో ఇది యాడ్ చేసాం. ఒరిజినల్ 5 డైలాగ్ ఆయన ఉంది, కింద మీ మిస్సెస్ మేము ఏం చేసినా బాగుండదు అనేది ఈయనేమో జగపతి బాబు గారు అంటాడు, నువ్వు చేసినా బాగోదండి. సార్, చాలామంది నాస్తికులుగా ఉన్నవాళ్ళు మరి కాలానుగుణంగా ఆస్తికత్వం వైపు మారడం జరిగింది. ఆ మార్పు మీలో కూడా వచ్చిందని విన్నాం. అసలు మీరు నాస్తికులు ఎందుకు అయ్యారు, మరి దేవుడి మీద నమ్మకం ఎలా కలిగింది మీకు, ఆ సందర్భాలు ఏమిటి సార్? పాజిటివ్గా ఆలోచిస్తే అండి, నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీటి మీద ఏమి డిస్కస్ చేయను. కానీ షిరిడి సాయిబాబా ఆయన గురించి మీలాంటి వ్యక్తులు కొంతమంది కాకినాడలో ఉండగా చెప్పారు. ఆ చెప్పేవాళ్ళ మీద నాకు పెద్ద గౌరవం లేదు, అగౌరవం ఉంది పైగా. అలాంటి వ్యక్తి చెప్తే తర్వాత ఇమ్మీడియట్లీ ఇంకొకటి లేదు, నాకు హాంటింగ్ అనిపించింది, ఎందుకో తెలియదు. తర్వాత ఆయన ద్వారా జరిగిన మిరాకిల్స్ ఎక్కువగా బాబాకి, షిరిడి సాయిబాబాకి
భక్తులు అయ్యేది. ఆయన పర్సనల్గా ఎవరెవరికి ఎలాంటి విచిత్రమైన నిదర్శనాలు లీలలో చూపిస్తాడో ఆ విధంగా అటాచ్ అవుతారు బాబా గారు భక్తులంటే. అది ఒక ప్రాపగాండా. నేనేం చెప్తే మీరు ఒకటి, మీరు చెప్తే నేను ఒకటి, అలా ఉండదు. అందరూ చూద్దామని ఎక్స్పెరిమెంట్. అవునా, అయితే నేను చూస్తాను, టెస్ట్ చేస్తాను అని వెళ్ళినోళ్ళే నాస్తికులు కూడా ఉన్నారు అందులో, భక్తులే. తర్వాత తెలుసుకుంటుంటే ఆయన ఒక ఫకీరు, ఏం ఆశించాడు? ఇప్పుడులాగా మఠాలు డబ్బులు సంపాదించడం ఏమీ లేవు, 4 ఏళ్ళ దగ్గర భిక్ష, అది కూడా పక్షులు అన్నీ తినేదిగా అది. ఆ తర్వాత రమణ మహర్షి, ఆయన బుక్కులు చదివాం, ఆయన అద్భుతం అనిపించింది. చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్య జిడ్డి కృష్ణమూర్తి గారి గురించి చెప్పేవాడు, సోక్రటీస్ గురించి చెప్పేవాడు, స్వామి వివేకానంద గురించి, రామకృష్ణ పరమహంస. తెలియకుండా ఇంట్లో కొద్దిగా అట్మాస్ఫియర్ ఉంది. నేను మంచోడు కాకపోయినా కానీ మంచి కుటుంబంలో పుట్టా అన్న ఫీలింగ్ ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక తెలిసింది నాకు. మంచోడైనా కాకపోయినా పోనీ. అలాగా నాకు అదంతా కలిపి ఇప్పుడు నాకు వచ్చిన ఇది కానీ ఏదన్నా వస్తే పాజిటివ్గా ఆలోచించాలి అంటే ఇలా మీకు ఎక్కువ ఇలా వచ్చినప్పుడే అలాంటి మహానుభావులు తెలుస్తారు. పాజిటివ్ థింకింగ్ అంటే నాకు అది అనిపించింది. ఓకే, సో మీకు బాబా గారి విషయంలో జరిగిన గమ్మత్తైన అనుభవం ఏమైనా మాతో పంచుకోగలరా? మీ ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను కాకినాడలో హౌస్ కడుతున్నప్పుడు తక్కువ గుర్తుకొచ్చింది. హౌస్ కడుతున్నప్పుడు వేరే ఇంట్లో ఉండి ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ గృహప్రవేశం రోజు నువ్వు ఎలా వస్తావో వచ్చి భోజనం చేయలేని దండం పెట్టుకునేవాడిని. అందరికీ నవ్వు రావచ్చు, ఇలా పెట్టుకుంటావని. మరి అలాగే పెట్టుకున్నాను. అలాగే వెయిట్ చేస్తున్నా, భోజనాలు చేస్తున్నారు అందరం, గృహప్రవేశం ఆ రోజు అంతా బాగుంది. బయట కొంతమంది కుర్చీలు వేసుకున్నారు, శామ్యానాలు. నేను కానీ వెయిట్ చేస్తున్నా. నా వెనక నుంచి ఒకటి ఇలా వెళ్ళినట్టు అనిపించింది. చూస్తే ఒక నిక్కరు, బనీను, పిల్లికళ్ళు అంటారు, గాజు కళ్ళు, పిల్లికళ్ళు లాంటి ఐస్, క్యాట్ ఐస్. ఎవరు నువ్వు అన్నాను, మళ్ళీ మీరు అన్నాను. ఎవరు నువ్వు? నాకు తెలుసు, ఇక్కడే ఉంటాను, భోంచేసి వెళ్తాను అని. నాకు అర్జెంటుగా పని పడింది, నాకు అదేదో పాటు రావాలని. సరే మళ్ళీ తిరిగి వచ్చాను. తిరిగి అసలు ఒక పంక్తి తినేశారు, ఇంకో పంక్తిలో కూడా ఉన్నాడు ఒక సత్యనారాయణ అని, అతను వడ్డిస్తా. అతను ఎవరు? ఇందాక నుంచి తింటానే ఉన్నాడు అని. వడ్డించాను నన్ను. అయిపోయింది. మళ్ళీ వస్తాను ఎల్నిచ్చి స్కూటర్ అప్పుడు ఉన్నది. ఎల్నిచ్చి స్కూటర్ తీశాను. ఇంకా అందరిని వదిలేశాను. ఇంకా భోజనాలు నాకు ఇంకా అనవసరం. ఇదేంటిది అని నా పని అయిపోయి వచ్చాను. వచ్చేలోకి ఇంకా ఉన్నాడు. వెళ్తేలోకి శ్రీరామ్నగర్, కాకినాడ శ్రీరామ్నగర్ అండి, 4 వీధులు ఉంటాయి. ఎక్కడ తిరిగినా లేడు. మీరు ఫాలో అయ్యారు? అతను వెళ్తున్నా స్కూటర్ మీద అలా వెళ్ళాడు, అలా ఫాలో అయ్యాను. ఎక్కడ కనపడలే నాకు. ఇది ఎవరికన్నా చాలా ఏదో చెప్తున్నాడు వీడు అని అనిపించవచ్చు, కానీ ఇది నాకు నిజం. నెక్స్ట్ ఆ ఇల్లు కడుతున్నప్పుడే నాకు మా మదరుని ఫాదర్ ఒక టూర్ వెళ్ళారు, ఈ తీర్థయాత్రలాగా. పలానా వాళ్ళు డబ్బులు ఇస్తాడు తీసుకో అని చెప్పి వెళ్ళారు. మరి స్లాబ్ వేసినప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా. ఆ పలానా అతని కోసం ఇప్పుడు ఇవ్వాలి, నేను ఇమ్మీడియట్లీ వెంటనే ఇవ్వాలి అవి కూలీలు. ఇది నేను స్కూటర్ తీసుకుని అది ఇవ్వలేదు. అతని ఇంటికి వెళ్తున్నా, వేరే ఊరు అది, ఓకే, పెద్దాడని ఊరు. వెళ్తుంటే వర్షం, అక్కడెక్కడో పక్క రోడ్డు పక్క ఒక పాకలా ఉంది. గౌకు అందులో దూరాను. బాబా ఇప్పుడు ఏంటనుకుంటే ఆ పాకలో అతను ఉన్నాడు డబ్బులు పట్టుకుని. నాకు ఇవ్వడానికి వస్తున్నాడు. అతను వర్షంలో అక్కడ దూరాడు. అతను వర్షంలో ఆ పాకలో దూరాడా? ఇదిగోండి మీకోసమే ఆ డబ్బులు ఇచ్చాడు. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మర్చిపోతుంటాం. నాకు బాబా విషయంలో చాలామంది భక్తులు, ఆయన భక్తులైన వాళ్ళకి విషయంలో అవన్నీ గుర్తుకొస్తుంటాయి. నేనే చేశాను, నీకు జరిపించాను. ఆయన అంటాడు ఒక మాట, మెల్లిగా వాళ్ళకి ఏం కావాలో అరేంజ్ చేసి నా దారిలోకి లాక్కుంటాను, ఇంక ఏం అక్కర్లేని స్థితికి తీసుకెళ్తా అని ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది. అలా కొంతకాలం తర్వాత ఇంక మీకు ఏం జరగకపోవచ్చు. అంటే నేను బాబా గురించి సరిగ్గా చెప్పలేకపోయాను. ఏదో ఒక ఇలాంటి ఎన్నో చిన్నవో పెద్దవో జరుగుతానున్నాయి. అది మరి అయితే ఎందుకు మీకు ఈ కాలు జబ్బు ఇలాగ ఏదో వచ్చింది కదా, మరి వాళ్ళని అప్పడానికి వచ్చింది. మరి మన కర్మ సిద్ధాంతం కదా, అనుభవించాలంటారు. అనుభవించాలి, శరీరం అన్నాక ఏదో వస్తుంది. మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ భార్య, మీ పిల్లలు, వాళ్ళ గురించి మాకు పంచుకుంటారా మాతో?
ఒకే అమ్మాయి అండి నాకు, ఓకే ఒకే భార్య. ఓకే. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది, కంప్యూటర్ సైన్స్ ఏదో. మ్యారేజ్ అయిపోయింది. ఓ అవునా, ఓకే. మీ భార్య గారి పేరు అడగడం మర్చిపోయాను. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు. ఆవిడ హౌస్ వైఫేనా, ఆవిడ ఉద్యోగం చేశారా? లేదు, హౌస్ వైఫ్ అండి. సో మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు అసలు? అది కైకోలు, ఆ ఊర్లో అమ్మ అక్కడే ఉన్నారండి. నాన్న 3 years బ్యాక్ మొన్న August 15th రోజు ఆయన చనిపోయారు. 94 years బతికారు ఆయన. ఓ, సో చాలా హెల్తీగా బతికినట్టే. అవును. పోనీ మీ సక్సెస్ చూసారా ఆయన? చూశాను. మీ సక్సెస్ మీరు నవ్వించడానికి కూడా చూసి చాలా ఆనందంగా ఉన్నారు. అవునవును. ఆయన కొంచెం సీరియస్గా ఉంటారు. ఆయన కామెడీ కూడా సీరియస్గానే ఉంటుంది. కామెడీ కూడా సీరియస్గా ఉంటుంది. అంటే ఎవరన్నా తిట్టి ముందు ఒక జోక్ వేసి తర్వాత తిడతాడు ఆయన. అంటే ఏదో వెన్నపూసి కత్తితో పొడిచినట్టు అనమాట. అలా ఉంటుంది. కోపం. మీకు కూడా కోపం వస్తుందా సార్? అవునా? ఉంటుంది. ఓకే. నాకు చీటింగ్ లాంటిది ఏమన్నా చేస్తే కోపపడతానండి. నాకు మోసం లాంటిది అదేదో నా అవసరం ఉండి కూడా అవసరమైన వాళ్ళు కూడా నన్ను ఏదో ఇబ్బంది పెట్టే పరిస్థితులు అది క్రియేట్ చేస్తారనుకోండి. ఆడికి అవసరం యాక్చువల్గా. ఇలాంటప్పుడు నాకు చాలా కోపం వస్తుంటాయి. సో నెక్స్ట్ మీరు ఇంకా సాధించాలి అనుకుంటున్నవి, నెక్స్ట్ సినిమా డైరెక్షన్తో పాటు ఇంకేమైనా ఉన్నాయా మీరు ఈ జన్మలో సాధించాలనుకున్నది? ఇంకా ఈ జన్మలో కావాలనుకుని ఉన్నాయంటే నా నడక బాగుండాలి, నా నడవడిక బాగుండాలి అనుకుంటున్నాను. అరే, మీరు అన్నట్టు ఇందా నాకు బ్రివిటీ అంటే ఇష్టం అని చెప్పారు కదా, రెండే మొక్కలు తేల్చి పడేశారు. మరి యంగర్ జనరేషన్స్కి మీరు ఇచ్చే సలహా? నేను చెప్పాను చూడండి కాదు, మారల్స్ ఎథిక్స్ అని. చెప్పుడు మాటలు వినకండి, విన్నా అది పట్టుకెళ్ళి ఇంకో చోట చెప్పకండి. అలాగని ఇప్పుడు నేను చెప్పింది కూడా అని వినొద్దని కాదు నా ఉద్దేశం. అయ్యో, ఇది వినండి. ఇవి చెప్పాల్సిన మాటలు, చెప్పుడు మాటలు ఎందుకు అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో బాగా ఎక్కువ ఉంటుంది చెప్పుడు మాటలు. ఇప్పుడు బాలాదిత్య అనుకుంటున్నామండి ఇందులో హీరో అని, అసలు ఎందుకండి అనవసరం ఏదో అనేస్తారు. దానికి ఇంకో రకరకాల యాడే వస్తాయి. నేను కృష్ణ లేదండి, అతను పెట్టుకున్నారు, ఇప్పుడు నల్లబోతున్నాడు, చేయలేకపోతున్నాడు, ఆ పక్కన ఏదో చేస్తుంటాను. అది ఇంట్రెస్ట్ ఏమి లేదు, ఊరికే చెడు మాట్లాడుకోవటం అనేది బాగుంటుంది. బాబా గారు చెప్పిన దాంట్లో ఇది ఒకటి. ఇంకొకటి గురించి చెడుగా మాట్లాడుకో ఎవరితో, ఇది ఒకటి ప్రాక్టీస్ చేయంటాడు. ఎంత కష్టం. ఒకరోజు అంత ప్రాక్టీస్ చేశాను నేను నా వైఫ్ అని. సాయంకాలానికి ఎవరో ఒకరిని తిట్టుకోవటం, అవును ఆవిడేంటి అంత వరస్ట్గా అలా మాట్లాడి వచ్చేస్తుంటుంది. అంటే ఎంత ఎడిక్ట్ అయ్యామో మనం. సార్ మీరు హీరోగా కూడా ఇందాక మనం జాన్ అప్ 40+ అనుకున్నాం, అలాగే టాటా బిర్లా మధ్యలో ఇలా బొమ్మనా బ్రదర్స్ సిస్టర్స్ వాటిలో చేశారు. హీరో అనగానే మీకు ఎక్కడ చిన్న భయం బెరుకు, బాబు నేను హీరో ఏంటి అన్న ఇదే అనిపించలేదా? అయ్యో, ఎందుకు అనిపించలేదండి. ఓకే. నేను చేస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అనిపించండి అయ్యో ఈడు హీరో అంటే. అది అయితే శ్రీనివాసరెడ్డి గారు నన్ను ఏదో హీరోతో ఈక్వల్ క్యారెక్టర్ చేయించాలని ఎప్పుడూ అనుకుంటాడు ఆయన, ఏ సినిమా అని. అలాగే కూచిపూడి వెంకట్ గారు కూడా జాన్ అప్ప, అది నేను వద్దన్నాను. నేనేంటండి వద్దు అంటే, లేదు నాకు ఉంది కదా అండి. ఇంకా నేను చేశాను. అయితే బొమ్మన బ్రదర్స్ చంద్రశేఖర్ నరేష్ గారితో చేసి ఆ సినిమా బాగానే ఉంటుంది, అందరూ మెచ్చుకున్నారు. నాకు కూడా పర్సనల్గా ఇష్టమే. కామెడీ అదంతా అలా కలిసి వచ్చి బాగా జరిగింది. అంతే తప్ప నేనేదో అది అవ్వాలని వచ్చి ఇది అయ్యాను అలా ఏమి లేదు. అయితే మహర్షి సినిమా కూడా వన్ ఆఫ్ ది హీరోస్, ఫస్ట్ వంశీ గారి సినిమా కూడా సాఫ్ట్ క్యారెక్టర్ చేశాను. అలాగా జరిగింది. తర్వాత చిన్న చెత్తగా కలిపితే మళ్ళీ మామూలుగా కబడ్డీ అని వేషాలు వేసాడు ఎక్కువ. ఎన్నో ఊళ్ళు తిరుగుంటారు, ఎన్నో చోట్లకి వెళ్ళి ఉంటారు. మీకు బాగా ఇష్టమైన ప్రదేశం ఏమిటి ఇప్పటిదాకా? ఇష్టమైన అరకు వ్యాలీ అంటే ఇష్టం అండి. ప్రత్యేకించి కారణం ఏమైనా ఉందా? అంటే అక్కడ పూలా లేకపోతే నేచర్ అంటే ఇష్టం. నాకు ప్లే గ్రౌండ్ అంటే ఇష్టం. మామూలుగా ఆ నేచరు, అడవి. ఓకే. అడవి అనేది ఒకసారి ఊహించుకుని కూడా నిద్రపోతుంటాను నేను అడవిని. అంత ఇష్టం. అవునా? ఈ తిరిగినట్లో అయితే థాయిలాండ్, బ్యాంకాక్ బాగుంటుంది. ఇది ఇవాళ చెప్పాలని ఉంది కార్యక్రమం.